దేవుడు మన తట్టు చూసి మన విషయంలో గొప్ప నిర్ణయం తీసుకొని మనకు గొప్ప కార్యం చేసేటట్టుగా మన క్రియలు, మన ప్రార్థన, మన జీవితము ఆయనకు మనం సమర్పించుకుందాం. మన దేవుడు ఎవరైనా సరే ఆయన ఎదుట యథార్థతతో కలిగి, యథార్థవంతులుగా, యథార్థ హృదయము కలిగి, నీతి హృదయం కలిగి, పరిశుద్ధత హృదయం కలిగి దేవుని ఎదుట ఎవరైతే మోకరించి కన్నీటితో ప్రార్థిస్తారో దేవుని మనసు అంట మంచు వలె కరిగిపోతుందట. దేవుని మనసు మంచు వలె కరిగిపోయి దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. కాబట్టి మనం దేవునికి ఎప్పుడు విధేయులుగా ఉండి హిజ్కియా ప్రార్థించినట్లుగా మనం కూడా మన 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 సమస్యను బట్టి, మన అవసరతలను బట్టి, మన కొరతలను బట్టి మనల్ని మనము పరిశీలన చేసుకుని దేవుని ఎదుట యథార్థంగా ఉండాలని, కన్నీటితో ప్రార్థించే వారిగా ఉండాలని ఇట్టి వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.